పూర్తి కావట్లేదు. దాదాపుగా 160 బెడ్ల హాస్పిటల్ ఉన్న దీన్ని ఎక్స్టెన్షన్కి ఇచ్చిన దాన్ని కూడా పూర్తి చేయడానికి ఈరోజు ప్రభుత్వానికి తీరిక లేదు. ఏ దాంట్లో అయినా కూడా ఏ చిన్న విషయాన్ని కూడా ప్రచారానికి ప్రాధాన్యత ఇస్తున్నారు తప్పిస్తే పేదవాళ్ళ ప్రాణాలని గాల్లో పోతున్నా కూడా పట్టించుకోవట్లేని ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఈరోజు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అరుణ గారు కోరినట్టు ఖచ్చితంగా ఆ మంత్రి గారు రాజీనామా ఇవ్వాలి. ఎందుకంటే హైదరాబాద్ నడిబొడ్డునో ఈ హాస్పిటల్స్లో ఇంతమంది చనిపోతూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్టున్న ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి గారు తలంచుకోవాలని మాత్రం డిమాండ్ చేస్తా ఉన్నాం. మా దగ్గర తగినంత మంది డాక్టర్లు లేరు, మా దగ్గర తగినంత స్టాఫ్ లేకుంటే మేము మాత్రం ఏం చేయగలుగుతాము? 160 బెడ్లు మాత్రం ఉన్నటువంటి ఆసుపత్రిలో రోజు 350 మంది వస్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ అయిపోయిందంట, కానీ ఈరోజు స్టాఫ్ లేనందువల్ల ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకునేటువంటి పరిస్థితి లేదని చెప్పి మాట వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి 3 ఏళ్ల నుంచి ఎందుకు ఈ ఖాళీలను పూర్తి చేయడం లేదు ఈ ప్రభుత్వం? చాలా గొప్పగా ఘనంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం, ఇచ్చినటువంటి ఎక్విప్మెంట్ ఈ రోజు వరకు వాడుకునే పరిస్థితి లేదు. ఏ ఎక్విప్మెంట్ కూడా ఈరోజు వరకు ఉపయోగంలోకి రాలేదు. టెక్నీషియన్స్ లేక ఆ ఖాళీలను నింపక అవి కొన్ని రోజులైతే చిలుంబట్టో లేకుంటే ఆ దాంట్లో ఆ పార్ట్ పోయో ఈ పార్ట్ పోయో తీసి మళ్ళీ బయటికి వేసేటటువంటి పరిస్థితి వస్తుంది తప్పితే ఆ ఎక్విప్మెంట్ కూడా కొన్ని రోజులకు నిరుపయోగంగా మారిపోయేటటువంటి ప్రమాదం ఉన్నదని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. లక్షల్లో కోట్లలో డబ్బు పెట్టి ఈరోజు ఆ ఎక్విప్మెంట్ మనం కొనిస్తే ప్రభుత్వం డబ్బుతో అవి నిరుపయోగం అయ్యేటటువంటి కాకుండా ఈరోజు మీ నిర్లక్ష్యంతోన కంప్లీట్ గా ఆసుపత్రుల్లో ఉన్నటువంటి ఆసుపత్రులు పూర్తిగా దిగజారిపోయినటువంటి పరిస్థితిని ప్రభుత్వం గమనించకుండా ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి. ప్రతిపక్ష రాజకీయం కోసమే ఈరోజు ఆసుపత్రుల దగ్గర లేనిపోని చెప్తే మేము బ్రహ్మాండంగా చేసినటువంటి మాట చెప్తా ఉంటే వాళ్ళకి అసలు మనసు